నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. భారతదేశంలో సనాతన ధర్మానికి ఎంత విలువ ఉందో అందరికీ తెలిసింది కదా. అయితే ఈ సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ కేవలం అయ్యప్ప దీక్షలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి ఇంతమంది దేవతలు ఉన్నప్పుడు వేరే ఇతర దీక్షల కన్నా అయ్యప్ప దీక్షలు ఎక్కువ మంది చేయడానికి గల కారణాలేంటో చాలామందికి సందేహాలు ఉండుంటాయి ఈ పాటికి. మరి ఈరోజు మీ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిర్విద్వాన్, జ్యోతిష్య రత్న, అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు పండిట్ వంశీ భట్టాచార్య గారు. మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అయితే మన దేశ విదేశాల నుంచి మన భారతదేశం వరకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా అయ్యప్ప దీక్షలు వహించడానికి ఏదైనా ప్రధాన కారణాలు ఉన్నాయంటారా? ముందుగా వైదిక సాంప్రదాయం అంటేనే నిజానికి ఎన్నో కట్టుబాట్లతో కూడినటువంటిది. ఈ కట్టుబాట్లలో వర్ణాశ్రమ ధర్మాలు ఎక్కువగా పాటించేటువంటివి మిగతా అన్ని దీక్షల్లో కనపడుతూ ఉంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ మనకు ఆంజనేయ స్వామి దీక్ష కానివ్వండి, లేదా అయ్యప్ప స్వామి దీక్ష, అలాగే శివమాల, అలాగే వెంకటేశ్వర స్వామి, ఇలా అనేక రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. ఇందులో మీరు అన్నట్లుగా అయ్యప్ప స్వామి వారి దీక్షకి ఎందుకింత ప్రాధాన్యత ఉంది అనడంలో నిజానికి ఇది ప్రస్తుత ప్రాచుర్యంలో అయ్యప్ప స్వామి వారి దీక్ష కొంత ఎక్కువగా ఇది కనపడుతుంది. కానీ దాదాపు మనకు 500-1000 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవత యొక్క ప్రాచుర్యం ఉండేది. మనకింత రాకపోకలు కూడా లేవు ఒకప్పుడు. అంటే ఒక అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళంతా మనకు కేరళ లేదా తమిళనాడు ఆ పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ దీక్షలు చేసేటువంటి వాళ్ళు. అలాగే మనకు ఈ యొక్క తిరుమల తిరుపతి కనుక తీసుకున్నట్లయితే మనకు దాదాపుగా అనంతపురం, కడప, తమిళనాడు, చిత్తూరు ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఈ దీక్షలు ఎక్కువ తీసుకునేవాళ్ళు. అలాగే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవతా ప్రాధాన్యత ఒక్కొక్క స్థానానికి సంతరించుకుని ఉండేది. తర్వాత కాలంలో మనకు కాస్త మీడియా ప్రభావం కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ప్రధానంగా తెలుగు దేశాలలో దక్షిణ భారతదేశంలో కొత్తతనానికి ఎక్కువ ప్రాచుర్యం ఇచ్చేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. నిజానికి దీక్షలో ఈ అన్ని దీక్షల్లో కూడా దాదాపు ఒకే రకమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఇందులోకి వచ్చేసరికల్లా అయ్యప్ప స్వామి బాగా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పుడు దాదాపుగా అన్ని కులాలు వర్గాలు యొక్క వైషమ్యత లేకుండా, అంటే క్షత్రియులని శూద్రులని ఈ యొక్క సామాజిక మాధ్యమాల వల్ల మనకు పెరిగినటువంటి అవగాహన అనేది చెప్పుకోవాలి. దీనివలన జనాల మధ్య ఉండేటువంటి అవివేకం తొలగిపోయింది. నిజం చెప్పాలంటే ఇది ఒకప్పుడు లేదు, మధ్యలో సృష్టించబడింది, ఈనాడు అవివేకం పోయింది. దానివలన మనకు ఈ రోజుల్లో ఒకరికొకళ్ళు గౌరవించుకునేటువంటి ప్రక్రియ, స్వామి అని పిలుచుకోవడం, అలాగే కులము, మతము, వర్ణము, వర్గము అనకుండా అన్ని వర్గాల వారు కూడా ఒక గుంపులుగా ఇదొక చోట వినపడి, అంటే ఒకే చోట ఉండేటువంటి స్థాయిగా పెట్టుకొని అందరూ కూడా ఇవాళ భక్తి మార్గంలో నడవడానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది అయింది. కొంత సోషల్ మీడియా, మనం అందరం కూడా కనెక్టివిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒకరికి ఒకరి మధ్యలో ఇవాళ మన శరీరంలో ఒక భాగం లేనివాడైనా బ్రతకొచ్చేమో కానీ మొబైల్ చేతిలో లేకుండా, మీడియా కనెక్టివిటీ లేకుండా బ్రతకడం కష్టం అనేటువంటి పరిస్థితికి వచ్చింది. తెల్లవారంగానే ముందు మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. అలా అంటే కాస్త ఏం జరుగుతుంది అని తెలియాలంటే టీవీ ప్రాధాన్యత కంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి మొబైల్ ఒక గొప్ప సంతలతం తీసుకుంది. దానివల్ల ఎక్కువ ఉంది తప్ప దేవతల్లో ఈ దేవుడు గొప్పవాడు, ఆయన తక్కువ అని చెప్పడానికి లేదు. కాకపోతే అయ్యప్ప స్వామి దీక్ష నిజంగా కూడా విశేషమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో తత్వమసి అని దేవాలయం పైన రాసి ఉంటుంది. తత్పదము, త్వంపదము, అసిపదము అనేటువంటి 3 పదముల యొక్క సమ్మేళనము ఈ యొక్క తత్వమసి అనేటువంటిది.
దానివల్ల ఆ తత్వమసి జ్ఞానం కలిగినటువంటి గురువులు మిగతా పరంపరలకు దీనికి తేడా ఏమిటంటే, ఒక అయ్యప్ప మాలలో మాత్రమే కత్తిస్వామి అనేటువంటిది రెండోసారి ప్రారంభమవుతుంది. కన్యస్వామి, కత్తిస్వామి, అలాగే గంటస్వామి, అలాగే మనకు గదస్వామి, పేరు స్వామి, గురుస్వామి అంటారు. ఆ తర్వాత ఉండేటువంటి వాటికి కూడా పేర్లు ఉన్నాయి. 24 పేర్లు కలిగి ఉన్నాయి. అందులో 18 ప్రాశస్త్యంలో ఉన్నాయి. స్వామివారి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 18 పీఠాలు ఏవైతే సిద్ధి దేవతలు ఉంటారో ఆ సిద్ధి దేవతలకు ఉండేటువంటి స్థానాలను ఒక్కొక్కటి, ముందు కన్యాస్వామిగా, ఆ తర్వాత కత్తిస్వామి, అలా ఒక్కొక్క పేరుతో ఉండి పరంపరను మనము తీసుకున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో ఇందులో గురువులకు ప్రాధాన్యత ఒక్కొక్క స్థాయిలో ఒక్కో రకంగా ఉంది. మిగతా వాటిలలో ఎన్నిసార్లు చేసినా ఒక్కలాగే ఉంటుంది కనుక బహుశా దీనికి ఎక్కువ ప్రాధాన్యత దీనివల్ల సంతరించిందని చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.